అయితే ఇప్పుడు చెప్పనా చెప్పనా అని ఒక పాట ఉంటుంది కదా, పోతిరెడ్డి పాడు చీకటి చరిత్ర చెప్పనా అని ఉంటుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్తా, ప్రాంతీయవాదం కాదు ఇది. ప్రాంతీయవాదం మానవ హక్కు, ప్రకృతి హక్కు అని చెప్తున్నా. తెలంగాణకు శాపమామల వరమా, ఎందుకంటే తెలంగాణ మీద ఉన్నది, గ్రావిటీలో నాకు నీళ్ళు రావు అని చెప్పి మనం ఆలోచిస్తే, ఆనాడు తెలంగాణ అడిగితే జైల్లో వేసిండ్రు. వేసిర్రా? ఆనాడు తెలంగాణ అడిగితే ఏం చేసిర్రు? జైల్లో వేసిండ్రు. ఇవాళ తెలంగాణ నీళ్లు లాక్కుంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెడుతున్నారు నీళ్లకు. ఇది నేనేమనాలి? మళ్ళా దీన్ని నేనేమనాలా? ఇక పోతిరెడ్డిపాడు గురించి మనం మాట్లాడితే బ్యాక్ వాటర్స్, ఇది నిజంగా చెప్పాలి ఒకటి కరెక్ట్గా ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఒక ఎక్స్టార్షన్ హబ్ నీళ్లకు. పోతిరెడ్డిపాడు అనేది ఒకటి ఎక్స్టార్షన్ హబ్. టెలిమీటర్లు ఏంది అని అంటే మాకు వర్తించదే. కృష్ణమ్మ దగ్గర మీ హక్కు ఏంది? మీరు ఎందుకు వస్తున్నారు కృష్ణమ్మ దగ్గరికి అని నేనంటలే. ఏపీ కృష్ణ వాళ్ళు ఉంటారు కదా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉద్యోగులు, వాళ్ళు తెలంగాణ ఉద్యోగుల కన్నా మాట చెప్తున్నా, కృష్ణమ్మతో మీకేం పని అంటే ఇలా అయ్యా జాగిరలా మాట అడుగుతున్నా. నాకు ఇట్లనే వస్తాయి మాటలు మళ్ళీ.